ఆడపిల్ల తల్లిదండ్రి ఇప్పుడు ఈ ఆడపిల్లే కాపురానికి వచ్చింది. ఇవాళ నేను చూస్తున్నవే రెగ్యులర్ కేసెస్. అవునండి, నాకు తెలుసు కదమ్మా. ఆడపిల్ల కాపురానికి వచ్చింది, ఈ తల్లి ఫోన్ చేస్తే 1.5-2 గంటలైనా ఆ ఫోన్లు వదలరు. ఇక్కడ విషయాలు అక్కడికి, కాపురాల్లో అక్కడ విషయాలు ఇక్కడికి, ఇవి స్పష్టంగా వస్తాయి. ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే, లేదు మా మరిది అను ఆయన భార్య వచ్చారు, ఏదో వంట చేస్తున్నాను, వాళ్ళకి వండి పెడుతున్నాను, మా అత్తగారు వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళకి చేస్తున్నాను, వీళ్ళే సరదాగా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే తిందాం అనుకుందాం అనుకున్నాను. ఆ తల్లి ఇమీడియట్ గా ఏముంటుందంటే, నువ్వు ఎప్పుడన్నా ఇంతమందికి చేసావేమే, మన ఇంట్లో ఎక్కడన్నా చేసావా, మహారాణిలా బతికో, మన ఇంట్లో వంట మనిషి చేసింది కదా. ఒకవేళ ఈ అమ్మాయి మంచిగా ఉండి సరదాగా నలుగురితో, అంటే అత్తగారు ఈ మరిది భార్య తనకి చెల్లి వరుస అవుతుంది కదా, కలిసి కూర్చొని సరదాగా మేము ముగ్గురం కలిసి చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా ఆ ఆలోచనని మొదట్లోనే విషంగా నింపడం. ఇలాంటి చిన్నవే కౌన్సిలింగ్ కి చాలా పెద్ద అవుతున్నాయి. మాకు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు అంటే నేను చేసి పెట్టాలా ఇంతమందికి, నాకేం అవసరం. పాజిటివ్ గా ఉన్న పిల్లల మనసు పదే పదే అదే కనుక చెప్తూ ఉంటే ఒక నిజమే కాబోలు, ఇది నేను చేస్తున్న తప్పే కావాలి, అక్కడి నుంచి రివర్స్ అవ్వటం అనేది ప్రారంభం.